నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ స్థాయిలో నీట్ జేఈఈ పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో అక్టోబర్ 19 నుంచి 27 వరకు అంటే 2024 ప్రతిభా పరీక్ష. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 100% స్కాలర్షిప్ ఇవ్వడంతో పాటు ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ను సంప్రదించే అవకాశాన్ని కల్పిస్తున్నామన్న సంస్థ ప్రతినిధులు. పిఠాపురం నియోజకవర్గం ముంపు గ్రామాలలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ఎన్ వర్మ. పునరావాస కేంద్రాల ద్వారా అందరికీ భోజన సదుపాయం, పంట నష్టంపై సర్వే చేయించి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడి. కాకినాడ జిల్లాలో జరిగిన 21 ఇంటి దొంగతనాలకు సంబంధించి ముద్దాయిలను అరెస్ట్ చేసిన పోలీసులు. సుమారు 84 లక్షలు విలువ చేసే బంగారం, 10 లక్షలు విలువ చేసే వెండి, ఒక మోటార్ సైకిల్ సహా మొత్తం 1 కోటికి పైబడి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్. ఇక డీటెయిల్స్ చూస్తే, పిఠాపురం నియోజకవర్గం భోగాపురం గ్రామంలో ముంపునకు గురైన పాత ఎస్సీపేట, నీలవేణి నగర్ పలు ప్రాంతాల్లో మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ఎన్ వర్మ పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన తహసీల్దార్తో మాట్లాడి ముంపునకు గురైన కాలనీ వాసులకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అందరికీ భోజన సదుపాయం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పంట పొలాలు నీట మునిగిన రైతులకు తక్షణమే నమోదు కార్యక్రమం చేసి పంట నష్టంపై సర్వే చేయించి నష్టపరిహారం అందిస్తామని తెలిపారు. ముంపు నీరు గ్రామం నుంచి బయటకు పోయే విధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు. గ్రామస్తులెవరూ అధైర్యపడవద్దని, నిత్యం మీతో ఉండి మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు అల్లుమల్ల విజయ్ కుమార్, గ్రామ సర్పంచ్ నేపాల వరలక్ష్మి, కరెడ్ల వీరాసు, పాలింక అబ్బాయి, బ్రహ్మదేవ్ శ్రీనివాస్, అల్లుమల్లు లచ్చబాబు, జనసేన నాయకులు కట్ట నూకరాసు, టీడీపీ జనసేన నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. దిగమన్నా అలాగా నీకు కొంచెం దిగమన్నా నా పేరు పూసి మొక్కరాజు అండి. వర్షాల కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. మరి బాగా పొలం వల్ల గత 4 రోజుల నుంచి ఇలా ఇబ్బంది పడుతున్నామండి. వండుకోవడం కానీ తినడం కానీ అసలు చాలా ఇబ్బందిగా ఉందండి. నీళ్ళు కుట్టడం గదుల్లో కానీ అన్నట్లయితే నీరు వచ్చేసిందండి. మరి ప్రభుత్వం నుంచి మాకు ఏదైనా సహకారం మరి చేకూరుతారని మేము ఆశిస్తున్నామండి. భోగాపురం పిఠాపురం. మరి ఇలా ఉంటే ప్రభుత్వంలో ఎవరు రాలేదా? ప్రభుత్వం అంటే ప్రస్తుతానికైతే నీరు వచ్చేస్తున్నామని చెప్పారంటండి. ఇది వండుకోవడానికి మరి వండుకోవడానికి గట్రా ఏం లేదండి, తెస్తున్నారు. మరి టిఫిన్ ఎందుకు ఇచ్చారండి ప్రస్తుతానికి. భోగాపురం, అదేవిధంగా గోటువాడ, తిమ్మాపురం, రాయవరం, అటు వచ్చేసరికి మాదాపురం, అదేవిధంగా జవన్పిల్లి యొక్క పొలాలన్నీ దెబ్బతున్నాయి. ముఖ్యంగా రాపత్తులో 2 గళ్ళు పడ్డాయి గోటువాడ గురికండి మీద.
మొత్తం 800-900 ఎకరాలు ఆపత్తులో పోయింది. ఓవరాల్ మండలంలో 7,000 ఎకరం దగ్గర ఉంటుంది. అలాగే అటు వచ్చేసరికి గొల్లపల్లి, సూరంపేట, జగన్ కాలనీ, శివాలయం, మాన్యం, కంకర్రావుళ్ళు అక్కడ ఇబ్బందులు ఉన్నాయి. అలాగే అదేవిధంగా మలవరాల దగ్గర లక్ష్మీపురం ఇవన్నీ కూడా డ్యామేజ్ అయినాయి. ఓవరాల్గా పిఠాపురం రైతాంగం నష్టపోయింది. రైతులకి రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను తెలిసినప్పుడు. ఒకటి నీళ్ళు లేక ఎండిపోవడం, 2 వరద వచ్చి మునిగిపోవడం. నీళ్ళు లేక ఎండిపోయే దానికి పురుషోత్పత్తులు తెచ్చాం, అది కూడా జగన్ ఆపితే మనం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో మొదలెట్టించాం. రెండోది వరద వస్తే మునిగిపోవడానికి ఆ ఏలేరు ఆధునీకరణ తెచ్చి పనులు ప్రారంభించిన దాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండర్ పేరుతో రద్దు చేశారు. దాన్నే పవన్ కళ్యాణ్ గారి ఎలక్షన్లో మేమంతా కూడా మేనిఫెస్టోలో పెట్టి ఈ నియోజకవర్గంలో మళ్ళీ దీన్ని తిరిగి ప్రారంభిస్తాం ఏలేరు ఆధునీకరణ చెప్పడం జరిగింది. నేను కూడా కళ్యాణ్ గారు మాట్లాడాను, చంద్రబాబు నాయుడు గారితో అందరూ మాట్లాడి దీని పరిస్థితి ఏంటన్నది త్వరలోనే ఎన్ని రోజుల్లో ప్రారంభించాలి ఏంటన్నది ఎస్టిమేషన్ అవన్నీ వేయించి ముందుకెళ్తాం. ఇది ఒక దుర్మార్గుడి చేతిలో పరిపాలన ఉండడం వల్ల ఈ నష్టం ఎన్నో సంవత్సరాలు మేము పోరాడాం. దీని మీద 1,00,000 సంతకాలు ఉద్యమం చేసాం, కలెక్టరేట్ ముట్టడి చేసాం, నియోజకవర్గ పాదయాత్ర చేసాం. ఎన్నో కష్టాల ఫలితం ఏలేరు ఆధునీకరణ 1, 2 అటువంటి 170% పూర్తి చేశాం. 2 వచ్చి పనులు ప్రారంభించిన దాన్ని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశారు. దీనికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి. ఇంకేదంటే ఇంత రైతుల యొక్క ఇబ్బంది బాధలు అతనికి తెలిసిండు కూడా ప్రాజెక్ట్ని ఆపి ఈరోజు ఇంత కన్నీరు 50,000 40,000 పెట్టుబడి పెట్టి రైతులు చూస్తుంటే కడుపు మండిపోతుంది. నేను ఉదయం 7 గంటల నుంచి అన్ని గ్రామాలు తిరుగుతూ ఉన్నాను. ఎక్కడ చూసినా రైతు ఆవేదన ఉన్నాడు. అందరూ అప్పులలో కూలిపోయి ఉన్నారు పెట్టుబడులు పెట్టి. ఇప్పుడు ఏమవుతుందో ఏంటో పరిస్థితి తెలియని పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లోనే ఇది ఒక 2 రోజుల్లో కంట్రోల్ అవుతుంది. అప్పుడు ప్రభుత్వం కూడా ఎవరైనా పంట ఎంత నష్టమైంది అని అసెస్మెంట్ చేసి ప్రభుత్వ సహాయ సహకారాలు వాళ్ళని ఇబ్బందులు ఉన్న చోట రిహాబిలిటేషన్ సెంటర్ భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కడికెక్కడ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు, కళ్యాణ్ గారి ఆదేశాలు ఎక్కడికక్కడ రైతులను ఆదుకోమని, స్లమ్లో ఉన్న పీపుల్ని ఆదుకోమని డైరెక్షన్ ఉంది. దాని ప్రకారం అధికారులందరూ కూడా కలెక్టర్ గారు కూడా పనిచేస్తా ఉన్నారని తెలియజేస్తాం. త్వరలోనే దీని యొక్క సమస్య. కాకినాడ జిల్లా ఏలేరు ప్రధాన కాలువ పిఠాపురంలోని రాపర్తి కొరికండ్రిక గండిపడి 3 యువకులు వరద ప్రవాహంలో కొట్టుకుపోతూ త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. వరద నీరు ఉధృతంగా ప్రవహించడం, అదే సమయంలో గట్టు అవతల ఉన్న బి శివ, ఎస్ శివ, ఆర్ దుర్గా ప్రసాద్ అనే యువకులు నీటి ఉధృతికి కొట్టుకుపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందారు. ఒడ్డుపై ఉన్నవారు వాళ్ళని పిలుస్తూ దారి చూపించడంతో బలవంతంగా ఈత కొట్టుకుంటూ యువకులు ఒడ్డుకు చేరారు. గట్టు అవతల ప్రమాదంలో మరో 6 ఉండడంతో అధికారులు ప్రత్యేక బోటు పంపించి వారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బాబు ఎలా ఉన్నారు మీరు? ఏడుపు ఎలా వదిలేండి బాబు, మనుషులు ఎలా ఉన్నారు మీరు? కాదు ఇప్పుడు బోటు పంపిస్తే వచ్చేస్తారా మీరు? ఎలా రావాలి బోటు? బోటు పంపిస్తే వచ్చేస్తారా మీరు అంటున్నారు బయటికి?
బోటు ఆయన మాట్లాడతారండి. బాబు బోటు పంపితే వచ్చేస్తారా బయటికి? మీకు తెలిసా వెళ్ళగలరా? బోటు ఇస్తాను మీరు జాతీయ స్థాయిలో నీట్ జేఈఈ పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో శిక్షణ కొరకు స్కాలర్షిప్లు పొందేందుకు నిర్వహించే అంతే 2024 ప్రతిభా పరీక్షకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు కాకినాడ భాస్కర్ నగర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ స్టేట్ డిప్యూటీ డైరెక్టర్ ఆర్వీఎస్ మూర్తి, స్టేట్ బిజినెస్ హెడ్ నిశాంత్ మిశ్రా పాల్గొని పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రతిష్టాత్మకంగా వరుసగా 15వ సంవత్సరం నిర్వహిస్తున్న ఈ పోటీ పరీక్ష ద్వారా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 100% స్కాలర్షిప్ ఇవ్వడంతో పాటు ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ ను సంప్రదించే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు తెలిపారు. అక్టోబర్ 19 నుంచి 27 వరకు ఆన్లైన్, ఆఫ్లైన్ లోనూ ఈ పోటీ పరీక్ష నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. నీట్ జేఈఈలలో జాతీయ స్థాయి ఉత్తమ ర్యాంకులు సాధించడంలో తమ విద్యార్థులు ముందంజలో ఉన్నారని, దేశంలో ప్రతిష్టాత్మకమైన సంస్థగా దాదాపు 300కు పైగా బ్రాంచులు కలిగి 1000 సీట్లు ప్రతి ఏటా తమ విద్యార్థులు విజయం సాధిస్తున్నారని అన్నారు. కాకినాడ బ్రాంచ్ ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. ఆఫ్లైన్ పరీక్షలు అక్టోబర్ 20 మరియు 27 తేదీలలో దేశవ్యాప్తంగా ఆకాష్ ఇన్స్టిట్యూట్ లోని 315+ కేంద్రాలలో ఉదయం 10:30 నుండి 11:30 వరకు నిర్వహించబడతాయని, ఆన్లైన్ పరీక్షలను అక్టోబర్ 19 నుండి 27 వరకు ఎగ్జామ్ విండో సమయంలో ఎప్పుడైనా నిర్వహించవచ్చునని తెలిపారు. విద్యార్థులు తమకు అనుకూలమైన ఒక గంట స్లాట్ ఎంచుకోవచ్చునని, ఫలితాలు ante.akash.ac.in వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయని అన్నారు. ఈ సమావేశంలో అకాడమిక్ హెడ్ మణిశేఖర్, బ్రాంచ్ హెడ్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. 2023లో 11 lakhs to 11 to 12. Unlock your potential, hit the top gear. Be an achiever, success starts here. So once again, thank you and good afternoon. I also my greetings to DD sir, Murthy sir here available. As I wish to tell you again about Akash and Anthe. Akash is the biggest and the oldest competitive coaching brand in India, 36 years old, and till date lakhs of students have got benefited from Akash teaching. Lakhs of underprivileged students have got benefit from Akash teaching, and that has happened because of this reputed and most prestigious examination which comes annually in once a year is called Anthe. So 15 years have almost completed of continuation of conducting Anthe all over country. 300+ branches we have right now where we are going to conduct across country India Anthe examinations, and almost last year 18 lakh students got registered for the examination last year in 2023. So this becomes the India's humongous, the biggest examinations of scholarships across any private coaching institutes have conducted till date. So for this we are here gathered to celebrate also and to happily launch our examinations, to be exposed, to be make aware to the Kakinada citizens and parents here and the students who are going to be benefited from this exam. Again, we wish all the best to all the participants, and now I will ask our respected DD sir
to take over the press conference and guide us again. Thank you. స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక సింగిల్ సెంటర్తో స్టార్ట్ అయ్యి ఇండియాలో 316 సెంటర్స్లో మోర్ దెన్ 6 lakh స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. ఫౌండేషన్ క్లాస్ 8, 9, 10th, అట్లాగే 11th, 12th నీట్ అండ్ జేఈ, అట్లాగే లాంగ్ టర్మ్ ఆఫ్టర్ 12th కంప్లీషన్ లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ కూడా ఆకాష్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లాస్ట్ 36 years నుంచి ఇండియాలో కొన్ని వేల మంది నీట్ జేఈ అంటే డాక్టర్స్, ఇంజనీరింగ్ ఆస్పిరేషన్ ఉన్న స్టూడెంట్స్ని ట్రైన్ చేసింది. చాలామంది విద్యార్థులు ఇండియాలో టాప్ యూనివర్సిటీ అయినటువంటి ఐఐటీస్లో, ఎయిమ్స్లో ఆకాష్ నుంచి నియర్లీ 43% స్టూడెంట్స్ కాంట్రిబ్యూట్ అయి ఉన్నారు. 2022లో కాకినాడలో మనం లాంచ్ చేసాం. విశాఖపట్నంలో 2013లో స్టార్ట్ చేసినప్పుడు చాలామంది విద్యార్థులు కాకినాడ, తుని ప్రాంతాల నుంచి విశాఖపట్నం బ్రాంచ్కి వచ్చి జాయిన్ అయ్యేవారు వాళ్ళు. అయితే అప్పుడు పేరెంట్స్ యొక్క రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మనం పేరెంట్స్ యొక్క సలహాలతో మనం 2022లో ఇక్కడ లాంచ్ చేసాం. 222 స్టూడెంట్స్తో మనం లాంచ్ చేసిన ఆకాష్ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు సుమారు 550 మంది క్వాలిటీ స్టూడెంట్స్ మన దగ్గర ఐఐటీ జేఈ నీట్కి కోచింగ్ తీసుకుంటున్నారు. అదే ఉత్సాహంతో మనం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ పేద ప్రతిభ గల స్టూడెంట్స్కి కొంత మోటివేషన్, అట్లాగే స్కూల్ లెవెల్ ఉన్నప్పుడు చాలామంది స్కూల్స్లో కాంపిటేటివ్ సంబంధించిన ఎక్స్పోజర్ ఉండదు పిల్లలకి. ఆల్ ఇండియా లెవెల్లో కాంపిటేటివ్ ఎక్స్పోజర్కి ఒక ఆపర్చునిటీ కూడా క్రియేట్ చేయాలని ఇంటెన్షన్తో ఇండియా మొత్తం మనం ఆంతే ఆకాష్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్ అనే ఒక స్కాలర్షిప్ ఎగ్జామ్ని 15 years బ్యాక్ మనం స్టార్ట్ చేసాం ఇండియాలోనే. వాటి లాంచ్ సందర్భంగా వచ్చేసినటువంటి మీ అందరికీ మరొకసారి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పిఠాపురం నుంచి రాపర్తికి వెళ్లే మార్గం మధ్యలో గొర్రెకంటి కాలువకు గండిపడి రాపర్తి క్రింద ముంపుకి గురైన గ్రామాలను సిపిఎం పార్టీ జిల్లా కన్వీనర్ రాజశేఖర్, పిఠాపురం మండల కన్వీనర్ కుంచె చిన్న, సింహాచలం బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏలేరు రిజర్వ్ కాలువ నుంచి ఇంకా నీరు విడుదల అవుతుందని, ఈ వరద ప్రవాహం వల్ల ప్రజలకు, పశువులకు, ఆస్తికి నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం ఎక్కడికక్కడ చర్యలు చేపట్టాలని కోరారు. చిన్న కాలువ నుంచి పెద్ద కాలువలు దాకా ఎక్కడికక్కడ ఆక్రమణలకు గురవుతున్నాయని, కాస్త నీరు వస్తే కిందికి వెళ్లేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఎక్కడా కూడా కాలువల్లో పూడికతీత పనులు, ఉపాధి కూలీలు చేత చేయించుకోపోవడం వల్ల ఈ గండిలు పడి పంట పొలాల్లోకి, ప్రజలు నివసించే ఇళ్లలోకి నీరు వస్తుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే అయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతంపై దృష్టి పెట్టి ఏలేరు శుద్ధగడ్డ ఆధునీకరణ పనులు చేపట్టాలని కోరారు. ఏలేరు అకాల వరదలతో ఈరోజు జిల్లా ప్రజానీకం అతలాకుతలం అయ్యింది. కాకినాడ జిల్లాలో 21 మండలాలు ఉంటే 8 మండలాల్లో ఏలేరు ముంపు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏలేరు ఆధునీకరణ చేపట్టకపోవడం. గత సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు మారుతున్నా కూడా ఏలేరు ఆధునీకరణ అనేది బుట్టదాఖలు అయిపోయింది. గతంలో ప్రభుత్వాలు నిధులు కేటాయించారు, కానీ పూర్తి స్థాయిలో పనులు జరగకపోవడం కూడా ప్రధానంగా. ఏలేరు దగ్గర నుంచి జగ్గంపేట, కిర్లంపూడి, పెద్దాపురం మండలాల దగ్గర కాలువ ఎంత వెడల్పైతే ఉందో ఆ వెడల్పైనటువంటి కాలువను చూసి ఈరోజు ఆక్రమణకు గురైంది. కాలువలో చాలా దగ్గరికి చేర్చేశారు. దీనివల్ల ఈరోజు వరద అనేది, ఏలేరు వరద అనేది ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది, కానీ ఈ స్థాయిలో రాలేదు. ఈ వరద వచ్చే క్రమంలో కాలువలు ఫ్లోకి పూర్తిగా అనుకూలంగా ఉంటే వాటర్ వెళ్ళిపోయేది, కానీ ఈరోజు ఆక్రమణ గురి కావడం వల్ల దాన్ని దిశ మార్చుకుని కాలువగట్టుల్ని కొట్టేసినటువంటి పరిస్థితి. అందుకని అధికారుల యొక్క తప్పిదం దీంట్లో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మేము డిప్యూటీ సీఎం గారు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మేము ప్రత్యేకించి కోరేది శాశ్వత ప్రాతిపదికన ఏలేరు ముంపు నివారణ చర్యలు చేపట్టాలి. రెండోది శుద్ధగడ్డ కూడా ఈరోజు ప్రధాన సమస్యగా ఉంది. ఈవెన్ వైజాగ్ వెళ్ళే హైవే మీద కూడా రాకపోకలు నిలిచిపోయేటువంటి ప్రధాన సమస్యగా శుద్ధగడ్డ కనిపిస్తూ ఉంది. దీన్ని కూడా పూర్తి స్థాయిలో పరిష్కారం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ మేము కోరుతాం. ఈరోజు 8 మండలాల్లో అనేక గ్రామాలు ముంపు గురైనవి. లక్షలాది ఎకరాలు ఈరోజు పంట నష్టపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు పశువులు పూర్తిగా వాటర్ తగ్గితేనే కానీ పశువుల యొక్క నష్టం కానీ ఇవన్నీ కూడా తెలియదు.
అంతేకాదు ఈరోజు కరెంట్ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి, పైనుంచి ఈరోజు కూడా వాటర్ వదులుతారని చెప్తా ఉన్నారు. అందుకని నీరు ఈరోజు 4 రోజులు 5 రోజులు ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఖచ్చితంగా ప్రజలకి ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. దానికి తగ్గట్టుగా మంచినీరు, రీహాబిటేషన్ సెంటర్ లాంటివి ఏర్పాటు చేయాలి, భోజన సదుపాయం కల్పించాలి, ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు ముందుగా చేర్చి వాళ్ళకి సౌకర్యాలు కల్పించడం కోరుతాం. అనంతరం ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టి తర్వాత పంట నష్టాన్ని అంచనా వేయడానికి ఉంటుంది. ముందు ప్రాణ నష్టం కానీ పశువుల నష్టాన్ని కానీ అరికట్టేటువంటి చర్యల్ని చేపట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. రెండవది, ఈరోజు విజయవాడ వరదల ప్రభావం కానీ ఇప్పుడు చెప్తా ఉన్నారు బుడమేరు ఆక్రమణ గురైంది, దాని మీద మేము పూర్తిస్థాయి ప్రక్షాళన చేస్తాం. ఇప్పుడు ఏలేరు కూడా అదే స్థాయిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి, ప్రక్షాళనకి నడుం బిగించాలి. ఆ స్థాయిలో ఏలేరు ఆధునీకరణ చేపట్టాలి, అలాగే సొద్దుగడ్డ కూడా ఆధునీకరణ చేపట్టాలని చెప్పి సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం. కేవలం మేము మాటలే కాదు, గత 3 సంవత్సరాల క్రితం ఒక యాత్ర చేసి ఈ ఆధునీకరణ చేపట్టాలని చెప్పి ఏలేరు ఏదైతే పిఠాపురం దగ్గర ఉన్న ఆఫీస్ ఉందో అక్కడ కూడా మేము ధర్నా నిర్వహించి మెమోరాండాలు కూడా ఇచ్చాం, కలెక్టర్ గారికి మెమోరాండాలు ఇచ్చాం. కానీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, దాని ప్రాధాన్యత లేకపోవడమే ఈరోజు ఏలేరు ఆధునీకరణ చేపట్టకపోవడానికి ప్రధాన కారణమైంది. ఇప్పటికైనా ఈ కొత్త ప్రభుత్వంలో దీన్ని 21 మండలాల జిల్లా ఇది కాకినాడ జిల్లా కాబట్టి 8 మండలాలు ఎఫెక్ట్ అయినాయి అంటే సగం జిల్లా పోయినట్టే పరిస్థితి. కాబట్టి భవిష్యత్తు ప్రతి సంవత్సరం వచ్చేటువంటి ఏలేరు సమస్య, దీనికి శాశ్వత పరిష్కారం చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. జీవో నెంబర్ 115 ద్వారా ఏఎన్ఎం నుండి జిఎన్ఎం ఇంటెన్సిఫైడ్ అయిన వారికి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలను ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కాకినాడ జీజీహెచ్ లో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు మంగళవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నర్సింగ్ స్ట్రగుల్ కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు చిన్నారి మాట్లాడుతూ ప్రస్తుతం జీవో నెంబర్ 115 విడుదల చేసి ఇంటెన్సిఫైడ్ శిక్షణ తీసుకున్న వారిని స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు ఇవ్వడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. అత్యవసర విధులు కొనసాగిస్తూ దశల వారీగా నిరసన చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాకినాడ జీజీహెచ్ లో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు జీవో నెంబర్ 115 రద్దుపై ఎటువంటి నిర్ణయం రాకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 13వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు అత్యవసర విధులు మినహాయించి ఓపీ విధులు, సాధారణ వార్డు విధులు బహిష్కరణ చేసి రిలే దీక్షలో పాల్గొనాలని, 17వ తేదీతో పాటు అత్యవసర విధులు 2 గంటల పాటు బహిష్కరించడం, 18వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ విధులతో పాటు అత్యవసర విధులు కూడా బహిష్కరించి నిరవధిక దీక్షలో పాల్గొనడం జరుగుతుందన్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి జీవో నెంబర్ 115 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్జీఓ నాయకులు భారతి, ప్రమోద, గౌరీశ్వరి, శాంతి, వెంకటలక్ష్మి, తేజశ్రీ, సృజన, అధిక సంఖ్యలో స్టాఫ్ నర్సులు పాల్గొన్నారు. కాకినాడ జీజీహెచ్ హాస్పిటల్లో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్న నా పేరు వెంకటలక్ష్మి అండి. నేను కాకినాడ జీజీహెచ్ నుంచి మాట్లాడుతున్నాం. మేము ఇక్కడ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు ఇంచుమించు 700 మంది ఉన్నారండి కాకినాడ జిల్లాకు మాత్రమే. ఇలా మాకు కాకుండా ఇంకా ప్రతి ఒక్క జిల్లాల్లో కూడా ఇంతే సంఖ్యలో కూడా ఉన్నారు. కాకపోతే ఏంటంటే గత ప్రభుత్వం మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేస్తామని కానీ చెప్పకుండా ఏఎన్ఎంలని స్టాఫ్ నర్సు పోస్టులో వాళ్ళని రిక్రూట్ చేయడము 11 జీవో అనేదాన్ని ఇచ్చి వాళ్ళని పర్మనెంట్ జీవో ఇవ్వడం కూడా మాకు చాలా బాధాకరంగా ఉన్నదండి. 115 జీవోను రద్దు చేయాలని, కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు అందరినీ రెగ్యులర్ చేయాలని మేము ప్రభుత్వ వారిని కోరుకుంటున్నామండి. నమస్తే అండి. ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి గారికి మరియు హెల్త్ మినిస్టర్ గారికి మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మరియు ఈ రాష్ట్ర మంత్రివర్గానికి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము. గతంలో మనకి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేము రాగానే అందరినీ రెగ్యులేట్ చేస్తామని నమ్మకంతో అందరినీ కాంట్రాక్ట్ వాళ్ళందరినీ తీసుకోవటం జరిగిందండి. కానీ ఆయన రెగ్యులేట్ చేయకోకుండా మాకు 2021లో జీవో నెంబర్ 5 తీసుకొచ్చి ఏఎన్ఎంఎల్ని స్టాఫ్ నర్సు జిఎన్ఎం కోర్సు 2 సంవత్సరాల కోర్సు ఇవ్వటం జరిగింది. తర్వాత జీవో నెంబర్ 57 తీసుకొచ్చి వాళ్ళని ఇంటెన్సిఫైడ్ ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది.
కానీ వాళ్ళని వాళ్ళని స్టాఫ్ నర్స్ కోర్సు పూర్తి కాకితమే వాళ్ళని ఇండియన్ నర్సింగ్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ కాకితమే వాళ్ళని జీవో నెంబర్ 115 తీసుకొచ్చి వాళ్ళని స్టాఫ్ నర్స్ ఉద్యోగాల్లో నియమించడం అనేది ఈ కొత్త ప్రభుత్వం చేస్తున్నారు. దానివల్ల మేము ఎంతోమంది నర్సింగ్ స్టాఫ్ ఇక్కడ ఉన్నాము. మేమందరం రోస్టర్ పాయింట్ డిఎస్సి పరిగణనలో మరియు అన్ని రిజర్వేషన్ ప్రకారం అంతా వచ్చాము. కానీ మమ్మల్ని రిజర్వేషన్ ప్రకారం వచ్చినప్పుడు మమ్మల్ని రెగ్యులర్ చేయాలి 3 సంవత్సరాల తర్వాత, కానీ చేయలేదు. ఒక పోస్టు లో ఎవరో స్టాఫ్లు లేరని 3 సార్లు నోటిఫికేషన్ వేసిన తర్వాత ఆ స్టాఫ్లు లేకపోతే దాన్ని 4వ నోటిఫికేషన్లో రెగ్యులర్ నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళని తీసుకోవాలి. కానీ మమ్మల్ని ఆ నోటిఫికేషన్ మేము నోటిఫికేషన్లోనే వచ్చినప్పుడు స్టాఫ్ నర్సుగా వాళ్ళని స్టాఫ్ నర్సులుగా తీసుకోవటం అనేది అన్యాయం కనుక మమ్మల్ని అందరినీ రెగ్యులర్ స్టాఫ్ నర్సులుగా తీసుకోవాలని కోరుతున్నాం. ఆర్ఎంపీ డాక్టర్ని వాళ్ళని గ్రామీణ వైద్యుడిగా తీసుకుంటామని 1 రోజు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు డాక్టర్స్ అందరూ వాళ్ళు గ్రామీణ వైద్యుడిగా పనికిరారని వాళ్ళకి జీవోని రద్దు చేయటం జరిగింది. అలాగే ఇప్పుడు వీళ్ళు కోర్సు పూర్తి కాకుండా ఇండియన్ నర్సింగ్ దానిలో రిజిస్ట్రేషన్ కాకుండా వాళ్ళు స్టాఫ్ నర్సుల పోస్టులు ఇవ్వటం అనేది చాలా అన్యాయం కనుక దీన్ని ఖండించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, హెల్త్ మినిస్టర్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు తీసుకుని రద్దు చేయాలని కోరుకుంటూ మా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సింగ్ అందరినీ రెగ్యులర్ చేయాలని, ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్టాఫ్ నర్సింగ్ అందరినీ రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాం. కాకినాడ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన 21 ఇంటి దొంగతనాలు, నేరాల కేసులకు సంబంధించి సుమారు 84 లక్షలు విలువ చేసే 1200 గ్రాముల బంగారం, 10 లక్షలు విలువ చేసే 11 కిలోల వెండి, 1 మోటార్ సైకిల్ మొత్తం 1 కోటికి పైబడి చోరీ సొత్తు స్వాధీనం చేసుకుని 4 ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ వివరాలు వెల్లడించారు. సర్పవరం ఇన్స్పెక్టర్ పెద్దిరాసు, సిపిఎస్ ఇన్స్పెక్టర్ కృష్ణ, సిసిఎస్ ఎస్ఐ వినయ్ ప్రతాప్ వారి సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నేరాలను ఛేదించి ఈ దొంగతనాలకు పాల్పడిన టేకుమూడి శ్రీకాంత్, వల్లి లక్ష్మణ్ కుమార్ అనే పాత ముద్దాయిలను అరెస్టులు చేశారని తెలిపారు. కాకినాడ పట్టణం, ఇంద్రపాలెం, తిమ్మాపురం, సామర్లకోట, పెద్దాపురంలలో ఇంటి బయట తాళాలు వేసిన ఇళ్లను గుర్తించడానికి పగటిపూట తిరుగుతూ రాత్రి సమయంలో సదరు ఇళ్లలోకి దూకి తలుపులు, తాళాలు బద్దలు కొట్టి దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలిపారు. దొంగిలించిన సొత్తును గుర్తు తెలియని వ్యక్తులకు విక్రయించి ఆ సొమ్ములతో జల్సాలు చేసేవారని అన్నారు. ప్రధాన ముద్దాయిలను సర్పవరం గ్రామ శివారు భావనారాయణ స్వామి గుడి సమీపంలో ఉన్నారని రాబడిన సమాచారం మేరకు సోమవారం గుర్తించి అరెస్ట్ చేసి వారి నుంచి దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకుని ముద్దాయిలను రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. వీరిని పట్టుకుని రికవరీ చేయడంలో ప్రత్యేక కృషి చేసిన అడిషనల్ ఎస్పీ ఎన్జేవి భాస్కర్ రావు, కాకినాడ ఎస్డిపిఓ రఘువీర్ విష్ణు, ఎస్పీడీఎస్పీ సిహెచ్ శ్రీరామ కోటేశ్వరరావు, సర్పవరం ఇన్స్పెక్టర్ బి పెద్దిరాసు, క్రైమ్ ఇన్స్పెక్టర్ వి కృష్ణ, సర్పవరం సబ్ ఇన్స్పెక్టర్ కె రామకృష్ణమూర్తి, క్రైమ్ సబ్ ఇన్స్పెక్టర్ వినయ్ ప్రతాప్లను సర్పవరం సిబ్బంది ఏఎస్ఐ బలరాం, హెడ్ కానిస్టేబుల్ సత్యబాబు, రాజు, గణేష్, పీసీలు వెంకటరత్నం, క్రైమ్ సిబ్బంది గోవిందరావు, ధనరాజు, సత్యమూర్తి, చిన్న, వర్మ, మౌలి, నాయుడు, ఐటీ కోర్ పీసీ స్వామిలను ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రత్యేకంగా అభినందించారు. నాయుడు, అచంద్ర ప్రసాద్, రామకృష్ణ, దుర్గా ప్రసాద్, ప్రతి ఒక్కరిలో ఉంది. ఎస్పీ గారు కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేస్తారు. ఎస్పీ గారు అందరికీ నమస్కారం అండి. గత కొన్ని నెలల్లో కాకినాడ టౌన్లో పర్టికులర్లీ నైట్ టైం కొన్ని దొంగతనాలు రిపోర్ట్ అయినాయి. 1-2 కేసులో మోర్ దాన్ 30 lakhs ప్రాపర్టీ పోయే కేసులు కూడా నమోదైనాయి. ఈ నేపథ్యంలో మనం ఒక స్పెషల్ టీమ్ని కాన్స్టిట్యూట్ చేశాము.
సిసిఎస్, లోకల్ పోలీస్, మన ఐటీ కోర్, వీళ్ళందరినీ కలిపి ఒక స్పెషల్ టీమ్ వి కాన్స్టిట్యూటెడ్ ఎ స్పెషల్ టీమ్. సో ఈ టీమ్ కంటిన్యూస్లీ ఇన్వెస్టిగేషన్ చేస్తూ వెళ్ళి ఇద్దరు దొంగల్ని పట్టుకున్నారు. సీసీటీవీ అనాలిసిస్ బేస్ చేసుకొని ఇద్దరు దొంగల్ని పట్టుకున్నారు. ఒకడు పాత నిరస్తుడు, ఇంకొకడు ఇప్పుడు దాకా ఒకసారి కూడా అరెస్ట్ కాలేదు. సో ఆ ఇద్దరిని టేకుముడి శ్రీకాంత్, వల్లి లక్ష్మణ్ కుమార్ ఇద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళని ఇంట్రోగేట్ చేస్తే వాళ్ళు కొన్ని సంవత్సరం నుంచి, అంటే ఒక 2 years నుంచి ఇదే పనులు ఉన్నట్టు ఒప్పుకున్నారు. అదే భాగంగా వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు కొంతమంది మధ్యవర్తి ద్వారా దొంగలిచ్చిన ప్రాపర్టీ ఏముందో వేరే చోట విక్రయిస్తే ఆ మధ్యవర్తిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళ ద్వారా ఇంకా కొంత ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. సో టోటల్ ఈ ఇద్దరు కలిసి లాస్ట్ ఒక ఆల్మోస్ట్ 1 yearలో దాదాపు 21 నేరాలు చేసినట్టు ఒప్పుకున్నారు. సో ఆ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 94,70,000 ప్రాపర్టీ వర్త్ గోల్డ్, సిల్వర్ సీజ్ చేయడం జరిగింది. సో ఈ 21 కేసులో ఆల్మోస్ట్ 1.44 crores వర్త్ ప్రాపర్టీ లాస్ అయితే మన దాంట్లో 94,70,000 వర్త్ ప్రాపర్టీ సీజ్ చేయగలిగాము. సో ఐ వుడ్ లైక్ టు congratulate all our special team members under the supervision of additional SP and SDPO Kakinada, Sapavaram CA garu, crime CA garu, CCS staff, IT core team వీళ్ళందరూ కలిసి పని చేసిన వల్ల ఈ బ్రేక్ త్రూ జరిగింది. సో ఇదే సందర్భంలో నేను ప్రజలందరికీ విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే, బయటికి ఎక్కడైనా వెళ్తున్నప్పుడు మన దగ్గర లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనే సిస్టమ్ ఉంది. సో మీరు బయటికి వెళ్తున్నారని మాకు చెప్తే our team will come and install cameras in your houses. So ఎవరైనా దొంగలించడానికి ట్రై చేస్తే అడ్వాన్స్గా పోలీస్కి ఆటోమేటిక్ ఇంటిమేషన్ వెళ్ళిపోతుంది. సో దాని ద్వారా మనం దొంగల్ని పట్టుకోగలుగుతాము. అదొకటి వీఆర్ రిక్వెస్టింగ్. అదర్వైజ్ వీ హ్యావ్ రివాంప్డ్ ద నైట్ బీట్స్. సో నైట్లో పోలీస్ ప్రెజెన్స్ పెంచాము. సో వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు congratulate all our team members. ఈ ప్రాపర్టీ సంబంధించింది ఇది మాత్రమే. తర్వాత ఇదే సందర్భంలో సో మాకు ఇప్పుడు గణేష్ చతుర్థి నేపథ్యంలో 7వ రోజు 9వ రోజు మాకు ఆల్మోస్ట్ దాదాపు 90% ఇమర్జెన్స్ ఆ రోజే ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ తర్వాత ఆర్గనైజర్స్ అందరూ పోలీస్ డిపార్ట్మెంట్తో, రెవెన్యూ డిపార్ట్మెంట్తో సహకరించాలని కోరుతున్నాము. పర్టిక్యులర్లీ ఈ సంవత్సరం వరదలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అన్ని క్యానల్, అన్ని ట్యాంక్స్ అన్ని చోట్ల ఓవర్ఫ్లో అవుతున్నాయి. సో ఎవరైనా కొంచెం తప్పిన ప్రమాదంలో ఉండే పరిస్థితి ఉంటుంది. సో ఆర్గనైజర్స్ అందరికీ, పర్టిక్యులర్లీ ఈ యంగ్ ఏజ్ గ్రూప్ యూత్ ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ వీఆర్ రిక్వెస్టింగ్. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో పోలీసులు అప్పటికప్పుడు ఇమర్జెంట్ పాయింట్స్లో వీ విల్ బీ కంటిన్యూస్లీ గైడింగ్ దెమ్. సో పోలీసులు ఎలా గైడ్ చేస్తారో అలా వెళ్తూ ఇమర్జెన్లో పాల్గొంటే మాకు ఏది ప్రమాదం లేకుండా ఆ ఇమర్జన్ కూడా మనం సక్సెస్ఫుల్గా చేస్తామని ఈ సందర్భంలో మీ ద్వారా ప్రజలకి, ఆర్గనైజర్స్కి కోరుతున్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ స్థాయిలో నీట్, జేఈఈ పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో అక్టోబర్ 19 నుంచి 27 వరకు అంతే 2024 ప్రతిభా పరీక్ష. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 100% స్కాలర్షిప్ ఇవ్వడంతో పాటు ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ను సంప్రదించే అవకాశాన్ని కల్పిస్తున్నామన్న సంస్థ ప్రతినిధులు. పిఠాపురం నియోజకవర్గం ముంపు గ్రామాలలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ. పునరావాస కేంద్రాల ద్వారా అందరికీ భోజన సదుపాయం, పంట నష్టంపై సర్వే చేయించి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడి.
కాకినాడ జిల్లాలో జరిగిన 21 ఇంటి దొంగతనాలకు సంబంధించి ముద్దాయిలను అరెస్ట్ చేసిన పోలీసులు. సుమారు 84 లక్షలు విలువ చేసే బంగారం, 10 లక్షలు విలువ చేసే వెండి, ఒక మోటార్ సైకిల్ సహా మొత్తం కోటికి పైబడి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిల్డర్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.